మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రియులారా, ఈరోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకోబోతున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈరోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం పరిశుద్ధులు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి చెబుతున్నటువంటి ఈ మాటలు మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకని జాగ్రత్తగా వినాలి అంటే, జాగ్రత్తగా వింటే ఆ మాటలు మన హృదయంలో చేర్చబడతాయి, హృదయంలో ఫలింపు కలుగుతుంది. లేదు అనాలోచితంగా వింటే వింటాంగానే అవి తర్వాత మరలా పోతాయి, వాటి వల్ల ఫలితం ఉండదు, ఫలింపు ఉండదు. కాబట్టి చెబుతున్న సంగతులు మనం జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాటని చదువుదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 214వ పేజీ, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. పేతురు భక్తుడు భక్త కోటికి ఉత్తరం రాస్తూ, పత్రికను రాస్తూ చెబుతున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ భక్తులకు అన్వయిస్తున్నాడు. దేవుడు ఏమని చెప్పుకున్నాడు అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది అని ప్రసంగం చెబుతున్నాడు పేతురు భక్తుడు. దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే బైబిల్ చెబుతున్న సాక్ష్యం, ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ చెబుతోంది. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంటే మీరును అంటే మనమందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే పరిశుద్ధులుగా లేము అని అర్థం వస్తుంది అక్కడ. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అంతకు మునుపు వారు పరిశుద్ధులుగా లేరు అని అర్థం. ఎవరు పరిశుద్ధులుగా లేనిది? అందరూను. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా అపరిశుద్ధుడే, పరిశుద్ధుడు కాదు. మరి నేనైతే పరిశుద్ధుడును అంటున్నాడు దేవుడు. ఈ దేవుడు ఈ అపరిశుద్ధులైన మనకేమవుతాడు? ఈయన తండ్రి అవుతాడు, ఆయనకి మనం పిల్లలం అవుతాం. తండ్రి పరిశుద్ధుడైనప్పుడు పిల్లలు కూడా పరిశుద్ధులు అయి ఉండాలి కదా, పరిశుద్ధులుగానే ఉండాలి కదా. మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెబుతున్నాడు అంటే ఆల్రెడీ వీళ్ళు అపరిశుద్ధులుగా ఉన్నారని అర్థం. వీళ్ళు ఎలా అపరిశుద్ధులైపోయారు? దేవుడు చెప్పిన మాటలు కాదని, దేవుడు చెప్పిన మాటను వినకుండా దేవునికి దూరం అయిపోయి, దేవుని ఆలోచనకు దూరమై, దేవుని ఉద్దేశాలకు దూరమై, దేవుడు ఒక ఏర్పాటు, ఒక సంకల్పంలో మనలను ఆయన కన్నాడు, దానిని మరిచిపోయి లోకాన్ని స్నేహించి, లోక ఆశలను స్నేహించి, ఈ లోకంలో మమేకమైపోయి దేవునికి ఎడమైపోయిన మనమందరం కూడా అపరిశుద్ధులమే. అయితే మీరు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. అంటే అపరిశుద్ధులైన వాడు మరల పరిశుద్ధులై అవకాశం ఉంది అని అర్థమవుతుంది ఈ మాటను బట్టి కదా. మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు అంటే ఆల్రెడీ వాళ్ళు అపరిశుద్ధులు అని అర్థమవుతుంది. పరిశుద్ధులై ఉండుడి అన్నాడు అంటే అయ్యే అవకాశం కూడా ఉంది అని అర్థం. మనమందరం పాపులమే, మనమందరం దేవునికి విరోధులమే, మనమందరం కూడా స్వర్గానికి వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి అనర్హులమే. ఏ ఒక్క మానవుడు కూడా పరలోకం చేరలేడు. అయితే ఈ మనిషి పరలోకం చేరాలి, దేవునితో ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఆ అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఇక అయిపోయింది నా స్థితి అనుకున్నప్పుడు, నరకానికి పోతున్నాను అనుకున్నప్పుడు, అపరిశుద్ధతలో జీవిస్తున్నాను అనుకున్నప్పుడు, పాపంలో కూరుకుపోయాను అన్నప్పుడు, పాపపు ఊబిలో దిగాడిపోయాను అనుకున్నప్పుడు, నన్ను పైకెత్తే వారు ఎవరూ లేరు అని నిస్సహాయ స్థితిలో ప్రపంచ మానవులు ఉన్నప్పుడు దేవాది దేవుడిస్తున్న పిలుపు ఏమిటంటే
మీరు పరిశుద్ధులయ్యే అవకాశం ఉంది. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అవకాశాన్ని మరి ఎంతమంది వినియోగించుకుంటారో, ఎంతమంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులవుతారు. దేవునికి మహిమ కలుగునగాక. లేదంటే మేము ఏ తప్పు చేయలేదు, మళ్ళీ మన సపరేట్గా మళ్ళీ మేము పరిశుద్ధులం అవడం ఏంటి అని ఎవరైనా అనుకుంటే వారిని వారే మోసము చేసుకుంటున్నారు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు ఉండుడని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఎవరు ఈ మాట చెప్పింది? యెహోవా దేవుడు చెబుతున్నాడు. ఎక్కడ చెప్పాడు అనేటువంటిది నేను మీకు రెఫరెన్సులు చెబుతాను, రాసుకోండి చాలు, చదవనవసరం లేదు. లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. ఈ సంగతులు తర్వాత మీరు మీ నోట్సుల్లో రాసుకుంటే తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం, అలాగే 19వ అధ్యాయం 2వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. యేసే చెప్పాడా? యెహోవా చెప్పాడా? యెహోవా చెప్పాడు. యేసు ప్రభుల వారు చెప్పారు అన్నానేంటి? నేను అనాలోచితంగా ఏమనలా. రాత్రి విన్నాం కదా ఆ యేసు ప్రభుల వారి ఈయనని. సరే, మొత్తం మీద నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని యెహోవా అనబడిన దేవుడు చెబుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని తొడుక్కొని భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన కూడా మానవుడిగా వచ్చిన తర్వాత, మనలోనే కలిసి బ్రతుకుతున్న తర్వాత కూడా ఆయన పరిశుద్ధుడైనా? ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన వాక్యమైన దేవుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడు అంటే నమ్ముతాం. మరి కన్యమరియ గర్భాన పుట్టి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడేనా అని మనం గమనిస్తే బైబిల్ చెబుతోంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదివితే ఆయన పరిశుద్ధుడు అని వ్రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే యేసు ప్రభుని గురించి ఆయన పరిశుద్ధుడని వ్రాయబడింది. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధుడు అని వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధుడు అని వ్రాయబడింది. యెహోవా పరిశుద్ధుడు అని బైబిల్ చెబుతోంది. మరి ఆయన శరీరాన్ని తొడుక్కొని మానవుడిగా యేసు ప్రభుల వారిగా ఈ లోకానికి వాక్యమయ్యున్న దేవుడు వచ్చినప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు అని మనం చూశాం. మరి పరిశుద్ధాత్మ సంగతి ఏమిటి? ఏ ఆత్మ అని చెప్పినప్పుడు నేను పరిశుద్ధాత్మ సంగతి ఏమిటి? ఏ ఆత్మ అని చెప్పాను? ఆ పేరులోనే పరిశుద్ధత మనకు కనబడుతోంది. దేవుడు పరిశుద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. అందుకే దేవుడు పరిశుద్ధుడు అని వ్రాయబడింది. ఆ పరిశుద్ధుడైన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెబుతున్నాడు. మరి నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని కోరుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఈ రోజున ఈ వర్తమానాన్ని మనం జాగ్రత్తగా వినాలి. మన జీవమేపాటిది కొంతసేపు కనబడంతలో మాయమయ్యే ఆవిరి వంటిదని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాసేపు ఉంటాం, కాసేపటికి ఉండం. నీటి ఆవిరి లాంటి వారం, ఎండమావు లాంటి వారం, నీటి బుడగ లాంటి వాళ్ళం. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? మన జీవితం కూడా అంతే. అయితే ఈ బ్రతికినంత కాలం కూడా మనము పరిశుద్ధులమయ్యే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు,
ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోవాలి. లోకస్తుల వలె మనం ఉండకుండా ఈ లోకపు నాటన గతిస్తుందన్న సంగతి గుర్తుపట్టి మనం కూడా పరిశుద్ధులవ్వడానికి త్వరపడి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను ఒక రోజున ఎక్కడే కూర్చొనుంటే సాలిపురుగు అంటాం చూడు, అది ఆ ఫ్యాన్ దగ్గర నుంచి ఈ లైట్ దగ్గరకి దారాలు లాగుతుంది. కష్టపడుతుంది, దారాలు లాగుతుంది. చూస్తుండగానే చాలా దారాలు లాగి గూడు కట్టుకుంది. ఎందుకు కట్టుకుంది? నేను ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడ ఇల్లు కట్టుకుందాం, ఇక్కడ శాశ్వతంగా నేను ఉండిపోతానని దాని ఆలోచన. అందుకే ఏం కట్టింది? గూడు కట్టుకుంది. ఒకవేళ మనం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఏమవుద్ది? అప్పుడు ఆ గూడు మొత్తం పోద్ది. లేదు, మన వాళ్ళు తుడిచేటప్పుడు ఎట్ట అంటారు, ఏమవుద్ది? ఒక దెబ్బన పోద్ది. ఈ లోకం కూడా అంతే, చాపవలి చుట్టబడబోతుందని బైబిల్ చెబుతోంది. కానీ మనం ఇదేదో మనకు శాశ్వతమైనట్టు, మనం ఇక్కడే ఉండిపోతామన్నట్టు, అది నాది ఇది నాది అని దానికోసం పరుగులు, దీనికోసం పరుగులు, దేనికోసమో పరుగులు తీస్తూ వాస్తవమైనటువంటి శాశ్వతమైనటువంటి లోకానికి దూరమైపోతున్నాం. మరి ఆ లోకానికి దగ్గర అవ్వాలి అంటే ఇది అశాశ్వతమని గుర్తుపట్టి, మనం అపరిశుద్ధులమని గుర్తుపట్టి మేము పరిశుద్ధులుగా ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ చెప్పింది కదా. ఆయన ఎప్పటి నుంచి పరిశుద్ధుడు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి పరిశుద్ధుడే. అది ఎలా? దైవతత్వం అనే అంశంలో దాని గురించి నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడినాం. ఇప్పుడు ఉదాహరణకు ఆ హోటల్లో ఇడ్లీ బాగుంటుందండి అన్నాం. సెంటర్లో పలానా హోటల్లో ఇడ్లీ సూపర్గా ఉంటుంది అన్నావు, లేదా టీ సూపర్గా ఉందన్నావు. ఎలా చెప్పగలిగే అక్కడ సూపర్గా ఉందని? మరొక హోటల్లో దరిద్రంగా ఉంది కాబట్టి దాన్ని నువ్వు తాగి చూసావు కాబట్టి, అక్కడ ఇడ్లీ తిన్నావు కాబట్టి ఇక్కడ బాగా అక్కడైతే సూపర్గా ఉందని చెప్పావు, బాగుందని చెప్పాం, అంతే కదా. అది బాగుంది అనడానికి అది ఒక్కటే ఉంది, యువతల బాగుంది లేదు. అది బాగుందని ఎలా చెప్పగలుగుతాం? దేనిని ఆధారం చేసుకొని చెబుతాం? దేన్ని ప్రమాణం చేసుకొని చెబుతాం? లేదు, ఉండదు. ఒకటే కాబట్టి బాగుందో తెలీదు, బాగోలేదు అంతే అనుకుంటాం. ఇది వెలుగు అని ఎలా చెబుతున్నాం? చీకటి అనేటువంటిది ఉంది కాబట్టి. అలాగే దేవుడు పరిశుద్ధుడు అని ఎలా చెప్పాం? అపరిశుద్ధమైనది ఏదో ఉంది కాబట్టి, అంతే కదా. ఎప్పటి నుంచి ఆయన పరిశుద్ధుడు? ఆయన ఉన్నప్పటి నుంచే పరిశుద్ధుడు అన్నప్పుడు అపరిశుద్ధమైనది కూడా ఎప్పటి నుంచి ఉండాలి? ఆయన ఉన్నప్పటి నుంచి ఉండాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు కదా. ఈయన పరిశుద్ధుడు అనిపించుకోవడానికి అపరిశుద్ధమైన దానిని ఆయన కలుగజేశాడా? అట్టనరాదు. మరి ఎలా అనాలి? తర్వాత తెలుసుకుందాం. ఆ సంగతి వేరు. ఇత్యాది విషయాలు మనం బుధవారం శనివారం ఆరాధనలో నేర్చుకుంటూ వస్తున్నాం. యూట్యూబ్లో పంపించాం. ఎవరైనా దాన్ని చూస్తే కనుక దాన్ని లైక్ చేయండి, ఇంకేమంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, సభ్యులు కండి. వెంటనే మీకు ఇక్కడ విడుదల చేసిన వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి, చూద్దురు. కానీ దేవునికి మహిమ కలుగునగాక. అయితే మనం పరిశుద్ధులం అవ్వాలి అంటే ఎవరు చేయగలరు మనలను పరిశుద్ధులుగా? చూద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మనల్ని పరిశుద్ధులను ఎవరు చేస్తారో అక్కడ రాయబడింది. 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. చాలండి. మనలను పరిశుద్ధపరిచేది ఎవరు? సమాధానకర్తయగు దేవుడే మనలను ఎలా ఎలా పరిశుద్ధపరుస్తాడు? సంపూర్ణముగా అన్నాడు. పరిశుద్ధపరుస్తాడు అనలేదు, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. సంపూర్ణముగా అంటే పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. పూర్తిగా పరిశుద్ధుడు అని ఎప్పుడు చెబుతాం ఒక వ్యక్తిని? అతడు సంపూర్ణుడైనప్పుడు. సంపూర్ణత అంటే ఏమిటి? ఆయన మహిమలోనికి మనము కూడా ప్రవేశించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
మనం ఈ లోకంలో నుంచి ఎత్తబడినప్పుడు, దేవునితో కలుసుకున్నప్పుడు, పరలోకంలో యేసయ్యతో పాటు మనం ఉండగలిగినప్పుడు సంపూర్ణులం అవుతాం. అలా ఆయనతో ఉండేటువంటి అవకాశాన్ని, అంత పరిశుద్ధతను మనకెవరిచ్చారు అంటే దేవుడే. దేవుడే మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఈ భూమి మీద ఎవడు కూడా మనలను పరిశుద్ధపరచలేరు. దేవుడు ఒక్కడే పరిశుద్ధపరుస్తాడు. ఏ బాబాల వల్ల కాదు, అది పెద్దవాళ్ళ వల్ల కాదు, ఏ గొప్పవాళ్ళ వల్ల కాదు, ఈ భూమి మీద మంచి పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన ఏ వ్యక్తి వల్ల కూడా కాదు, ఏ మనిషి వల్ల కాదు, అది ఏ శక్తి వల్ల కాదు. ఏదో మంత్రాలు చేసి, లేకపోతే తాయిత్తులు కట్టి, లేకపోతే ఇంకేవో చేసుకొని నేను పరిశుద్ధుని అయిపోతాను అంటే అది అసాధ్యం. నిప్పుల మీద పరిగెత్తి నేను పరిశుద్ధుని అవుతానంటే అసాధ్యం. మోకాళ్ళతో నేను కొండెక్కుతాను అంటే అది అసాధ్యం. అర్థమవుతుందా? మన శరీరాన్ని నలగగొట్టుకొని ఏవేవో చేస్తాను. ఇవన్నీ ఏంటంటే పైకి కనిపించేటువంటి స్వేచ్ఛారాధన అన్నాడు పౌలు. ఆరాధనలో ఇదొక ఆరాధన, స్వేచ్ఛారాధన. చూడటానికి బాగుంటుంది. మోకాళ్ళ చెప్పలు అరిగిపోయేటట్టుగా మోకాళ్ళ మీద నడిచాడండి అంటే ఎంత బాగుంటుందో చెప్పుకోవడానికి. కానీ పరిశుద్ధుడేమి అవ్వడం అలాంటి పనులు చేయడం వల్ల. స్వనీతి క్రియలే అవన్నీ. చెప్పులు లేకుండా నడిచి కాళ్ళింతలో ఉన్న వాసినా కానీ ఉపయోగం లేదు. నెత్తి మీద మూట పెట్టుకుని వెళ్ళిన ఉపయోగం లేదు. నువ్వు గుండదలు వెళ్ళు, నిర్మలగిరి వెళ్ళు, ఇంకెక్కడికన్నా వెళ్ళు, బొడిగుండు చేయించుకో, ఏ ప్రయోజనం లేదు, రాదు. మనం పరిశుద్ధులుగా అవ్వాలి అంటే పరిశుద్ధపరచగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు దేవుడు అని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. చాలు, ఇక్కడ వ్రాయబడిన మాట తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు మనలను పరిశుద్ధపరచగలడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకటి, దేవుడు అంటే తండ్రి మనలను పరిశుద్ధపరుస్తాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను పరిశుద్ధపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా పరిశుద్ధపరుస్తాడు? ఆయన రక్తము వలన అని రాయబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది, అంటే పరిశుద్ధులనుగా చేస్తుంది. మరొక మాట చూపిస్తాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2:13 చదువుతున్నారు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు. చాలు, ఇక్కడ అన్నాడు ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరుస్తాడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అందుకే టోటల్గా ఆయన చెప్పుకున్న మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవాది దేవుడు చెప్పాడు. అయితే యెహోవా పరిశుద్ధుడు అని విన్నాం, యేసయ్య పరిశుద్ధుడు అని విన్నాం. యేసుక్రీస్తు కూడా అంటే యెహోవా పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు అని విన్నాం. అయితే ఈ ముగ్గురు పరిశుద్ధులే. అందుకని పరిశుద్ధుడు అని ఏకవచనం పలికాడు. ఆ ముగ్గురు పరిశుద్ధుడు అయిన దేవుడు అయినప్పుడు మరి మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? మళ్ళీ వాళ్ళే. తండ్రి పరిశుద్ధపరుస్తాడు,
కుమారుడే పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే మనలను పరిశుద్ధపరుస్తాడు. అయితే ఆ పరిశుద్ధ పరుస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షణను సిద్ధంగా ఉంచాడు. ఆయన అంతా సంసిద్ధంగా చేసుకొని మెటీరియల్ దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఎవరైనా అయ్యా నేను కూడా పరిశుద్ధం అవుతాను అని ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆ మెటీరియల్ ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనను సమీపించి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మరి ఇది ఆపరం అన్నారు, నేనైతే మరి పనికి మాలిన వాడిని, ఇక్కడికి వస్తే పనిమంతుడిని అవుతాను అని అయ్యగారు చెప్పాడు, విన్నాం, మీ లేఖనాల్లో ఉందంట కదా, మేము కూడా పరిశుద్ధులు అవుతాం నాయన అని ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఆయన ఖచ్చితంగా మనలను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. స్తోత్రం. అయితే పరిశుద్ధులై ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి? ఆయన ఆల్రెడీ మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు తన రక్తాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు. పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం సిద్ధంగా ఉంది. రక్తం ఇప్పుడు లేదండి, మళ్ళీ వస్తుంది, అప్పుడు వద్దురు కానీ అన్నాడు ఆ దేవుడు? లేదు, అది సిద్ధంగానే ఉంది, యేసు రక్తం. మరి ఎవరైతే వచ్చి పరిశుద్ధులు అవుతారో వారిని పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధులు అవ్వటానికి మనం ఏం చెయ్యాలి? అది ప్రశ్న. మనం పరిశుద్ధులు అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? నేను 3 మాటలు మాత్రమే త్వరగా చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూద్దాం. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఆ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దేవుని ద్వారా మనకు ఆ పరిశుద్ధత ఎలా సంక్రమిస్తుంది అంటే మనము ప్రవర్తన ద్వారా పరిశుద్ధులుగా ఉండాలి అని వ్రాయబడింది. ఎలా? ప్రవర్తన ద్వారా. ప్రవర్తన అంటే నడవడిక, అంతేనా? నడవడిక. దేవుడు ఏదైతే చెయ్యమని చెబుతున్నాడో దానిని చెయ్యడమే ప్రవర్తన, మన నడవడిక. మన నడవడిక ద్వారా మనం పరిశుద్ధులం అవుతాం. ఏ నడవడిక? యేసయ్య చెప్పిన మార్గములో నడిచే నడవడిక, యేసయ్య చెప్పిన ఆలోచనలో నడిచే నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా మనము పరిశుద్ధులం అవుతాము. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడు ఒకసారి అయ్యా. రోమపత్రిక 6:19 చూద్దామా? మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై పవిత్రతకును అక్రమమునకు అపవిత్రతకైనా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను, ఈ అవయవాలను తీసుకెళ్ళి దాసులుగా ఎలా అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడు. చాలు. అపవిత్రత కలగడానికి మన అవయవములు అంటే మన శరీరంలో ఉన్న ఈ భాగాలన్నిటినీ అపవిత్రతకు అప్పగించాం. ఈ అవయవాలన్నీ కూడా అపవిత్రతకు అప్పగించి మనం నడిచాం. మన ప్రవర్తన అంతా ఏ ప్రవర్తన? అపవిత్రమైన ప్రవర్తన. మనం అపవిత్రులు అవ్వడానికి కారణం ఏమిటి? మన అవయవములను అపవిత్రతకు అప్పగించుకున్నాం. చేతిని తీసుకెళ్ళి అపవిత్రతకి ఇచ్చాం,
కాళ్ళు తీసుకెళ్ళి అపవిత్రతకి ఇచ్చాం, కళ్ళు తీసుకెళ్ళి అపవిత్రతకి ఇచ్చాం, మన నోరు తీసుకెళ్ళి అపవిత్రతకి ఇచ్చాం. సమస్తం మన అవయవాలన్నీ కూడా దేనికి అప్పచెప్పాం? అపవిత్రతకు అప్పచెప్పేశాం. కాబట్టి మనం అపవిత్రులం అయిపోయాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు పరిశుద్ధత కలగాలి అంటే మన అవయవాలు ఇదివరకు అపవిత్రతకు అలా ఇచ్చామో ఇప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి పరిశుద్ధతకు అప్పగించాలి. అప్పుడు మన ప్రవర్తన ద్వారా మనము పరిశుద్ధులం అవుతాం. ఈ చేతితో చేయలేని పనులు చేసాం ఒకప్పుడు, ఇప్పుడు ఇదే చేతితో పరిశుద్ధమైన పనులు చేయాలి. అది ప్రవర్తన అంటే. అర్థమవుతుందా? ఈ చేత్తో అపవిత్ర కార్యాలు చేసాం ఒకప్పుడు, దానికి అప్పగించాం. ఇప్పుడు అక్కడ నుంచి విడిపించబడి పవిత్రతకు మనం అప్పగింపబడితే ఆ పవిత్రమైన కార్యాలు ఇదే చేత్తో మనం ఇప్పుడు చేయాలి. దానిని ప్రవర్తన అన్నాడు. మన ప్రవర్తన ద్వారా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఒకప్పుడు మాట్లాడాం అపవిత్రమైన మాటలు, ఇప్పుడు అన్నాడు కదా ఇప్పుడు అని. ఇప్పుడు అంటే పవిత్రతకు అప్పగించుకొని అపవిత్రతకు బదులుగా పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఒకప్పుడు మాట్లాడాం బూతులు, ఇప్పుడు నీతులు మాట్లాడాలి. బూతులు మాట్లాడతావా, నీతులు మాట్లాడతావా? నీతులు మాట్లాడటమే కాదు, దాని ప్రకారం కూడా ప్రవర్తించాలి. అదేగా మనం చేయవలసిన పని. కాబట్టి నోటిని దేనికి పడితే దానికి వాడాం, ఇప్పుడు భయము కలిగి మనం ప్రవర్తించాలి. చేతిని దేనికి పడితే దానికి వాడాం, ఇప్పుడు భయము కలిగి ప్రవర్తించాలి. ఎటు పడితే అటు నడిచాం, ఇప్పుడు భయము కలిగి ప్రవర్తించాలి. ఎక్కడికి వెళ్ళాలో అడ్డు అదుపు లేకుండా వెళ్ళిపోయాం. ఈ రోజున ఒక హద్దు మనం ఏర్పాటు చేసుకోవాలి. మనల్ని చూసిన వారు ఒకప్పుడు తన స్థితి ఏమిటి, ఇప్పుడు స్థితి ఏమిటి, ఒకప్పుడు ఎలా మాట్లాడేవాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఒకప్పుడు ఎలా చూసేవాడు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు, ఒకప్పుడు ప్రవర్తన ఏమిటి ఇప్పుడు ప్రవర్తన ఏమిటి అని వ్యత్యాసాన్ని వారు కూడా చూడగలిగేటంతగా పవిత్రతకు మన అవయవములను మనం అప్పగించుకోవాలి. మన ప్రవర్తన బాగుండాలి. అదే క్రైస్తవ్యం అంటే, అదే పరిశుద్ధత అంటే. మన ప్రవర్తన ద్వారా కాపాడుకోవాలి. పూర్వం ఇంతకు మునుపు దాదాపు 25 సంవత్సరాలకు అవతల ఇది ఉండాలి. నాకు మందు వేసుకోవాలి, ఏదో ఒకటి చీపో బోపో మొత్తం మీద లోపలగా పడాలి. అనుకుంటూ రావటం అంటే నేను లైన్గా నడుస్తున్నాను నేను అనుకుంటున్నాను. చూసేవాడికి తెలుస్తుంది. నాతో ఇంకొకడు ఉంటాడు, ఆడు పడిపోతుంటే నేను ఆడు పట్టుకున్నట్టుగా మళ్ళీ నేను ఏదో కవరింగ్ చేసుకుంటా, ఈ పడిపోతుంటే నేను పట్టుకున్నాను అంటాం. మళ్ళీ వాళ్ళకి తెలియదా? ఆడు పట్టుకొని ఆడు నేను రావటం ఇంటికి అంటే ఒకప్పుడు స్థితి అది. అది అపవిత్రత. వచ్చాం, ఇంటికి వచ్చి పడుకుంటే ఇంట్లో వాళ్ళంతా బయట పడుకునేవాళ్ళు. ఎందుకని? కంఫో వాసనకి ఏం చేసేవాళ్ళు? బయటికి వెళ్ళి పడుకునేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. ఒకసారి తీసుకొని ఒకసారి ఆడచ్చు, బయట ఆడచ్చు. అప్పుడు ప్రవర్తన అది. నువ్వు ఏ పనైనా చేయి, సాయంత్రానికి ఆ ఏర్పాట్లో ఉండేవాళ్ళం. వచ్చేది తినడానికి లేకపోయినా ఇది మాత్రం దొరుకుద్ది. అప్పుడు పరిస్థితి అది. ప్రభువుని అంగీకరించిన తర్వాత, యేసుని నమ్మిన తర్వాత ఇక అట్లాంటి స్థితిని నేను వద్దనుకొని ప్రభువుకి అవయవాలు అప్పగించాం. యేసు ప్రభు కోసం నిలబడి గత 25 సంవత్సరాల నుండి ప్రభువు కోసం, ప్రభువు నాతో నేను ఆయనతో కలిసి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని పనులు బాగా చేసేవాడిని. పొగ కోత ఎమ్మగోసేవాడిని, నీటి చక్క కోత ఉండేవాడిని. ఇక ఎడం చేత్తో కూడా పట్టుకోకూడదు అనుకున్నానండి, వదిలేసాం అంతే. ఎందుకు మనం తాగొద్దని చెప్పేటప్పుడు 10 మందికి మళ్ళీ నేను ఉన్ని చేసి పెట్టడం ఏంటి, డబ్బులు ఇస్తున్నారు కదా అని. ఏమండి, సారా తాగితే తప్పు కానీ అమ్మితే తప్పే ఉంది, వ్యాపారం కదా అని వ్యాపారం చేయవచ్చా? ఏమండి, సిగరెట్లు తాగితే తప్పు కానీ అమ్మితే తప్పే అంటే సిగరెట్లకు బడ్డీ కొట్టి పెట్టుకోవచ్చా? క్రైస్తవుడు సిగరెట్లు అమ్మకూడదు బడ్డీ కొట్టి పెట్టి, సొట్లు అమ్మకూడదు బడ్డీ కొట్టి పెట్టి,
సారా అమ్మకూడదు, బడ్డీ కొట్టు పెట్టి వైన్ షాప్ పెట్టి మందు అమ్మకూడదు, అపవిత్రమైన ఏది చేయకూడదు. అవయవాలతో ఒకప్పుడు మనం పాపం చేశాము, ఇప్పుడు అదే అవయవాలను పరిశుద్ధతకు అప్పగించాలి.